సో ప్యాంక్రియాస్ ఇస్ ఆల్సో రెసిలియంట్ ఆర్గన్, అంటే మరీ అంత చిన్న దెబ్బకే అది పాడైపోయే అంత ఆర్గన్ కాదు. బట్ దెన్ ఈ ఎఫెక్ట్స్ని మనం ఎట్లంటే ఐ కంపేర్ దిస్ విత్ ఎరప్షన్ ఆఫ్ వాల్కనో. జనరలీ నా పేషెంట్కి నేను అట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వాల్కనో ఎరప్ట్ అయింది అనుకోండి, దాని ఎఫెక్ట్స్ ఎంత దూరం పోతాయని మనం చెప్పలేము. యూ కెన్ ఓన్లీ వెయిట్ అండ్ సీ ఎంతవరకు డివాస్టేషన్ అయింది అనేది మనం వెయిట్ చేసి చూసి ఓహో ఇంత అయిందా అనుకోవడం తప్పితే ఆ టైంలో మనం ఆపలేము దాన్ని. ఇప్పుడు ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ గురించి మాట్లాడే లోపు డాక్టర్ భరత్ కుమార్ గారు, మీరు అన్నారు కదా హైడ్రేషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయని. చాలాసార్లు హెమోగ్లోబిన్ ఇన్ఫ్లేటెడ్గా కనిపిస్తుంది కొంతమంది రెగ్యులర్ రిపోర్ట్స్లో. అది హైడ్రేషన్ తక్కువ ఉంటే హెమోగ్లోబిన్ ఎక్కువ, అంటే 15.5, 16, 17 కూడా కనిపిస్తుందని విన్నాం. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఆర్ దేర్ సమ్ ర్యాండమ్ ఇండికేటర్స్ దట్ దేర్ సంథింగ్ ఎల్స్, ఇంకేదో అవుతుంది లోపల ప్యాంక్రియాస్కి సంబంధించి చెప్పడానికి? అట్లా మనం హెమోగ్లోబిన్ పెరిగిన వెంటనే అది ప్యాంక్రియాస్ పైన మనం అనుమానం పెట్టలేము.